మాజీ మంత్రి కేటీఆర్ గారు అడ్డంగా ఇరుక్కున్నట్టే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిధులు మళ్లించారు, అనవసర ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు అని మొదటి నుండి నూతన ప్రభుత్వం వాళ్ళపై ఆరోపణలు చేస్తూనే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ బంగారు కుండలున్నాయేమో అనుకుంటే మొత్తం అప్పులే ఉన్నాయి, కానీ ఇక్కడ బంగారు కుండలు లేవని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై సెటైర్ వేశారు రేవంత్ రెడ్డి గారు. అయితే తాజాగా ఫార్ములా ఈ రేస్ ఒప్పందం ఇష్యూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం కొనసాగుతున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆయన ఎంక్వైరీ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు చేశామని, ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. దీని ఆధారంగానే కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి, దీనిపై సమగ్ర విచారణ ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రి ఆదేశాల వల్లే అంటూ షోకాజులకు రిప్లై. దీన్నే ప్రస్తావించిన డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపై స్పందించని కేటీఆర్ మరి సిట్టు వేయడమా లేక రిటైర్డ్ జడ్జికి అప్పగించడమా అని ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దఫా రేస్ పూర్తయిన తరువాత కేసు దర్యాప్తుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. విచారణ త్వరగా పూర్తయి దోషులు ఎవరనే విషయం బహిర్గతం చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకే కేసును సిట్టుకు అప్పగించాలా లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలా అనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.